తుర్క్మిస్తాన్లో ఓ భారీ అగ్నిబిలం ఉంది. దీన్ని అంతా నరక ద్వారం అంటారు. అయితే అగ్ని పర్వతాలకు ఈ బిలానికి చాలా వ్యత్యాసం ఉంది. అగ్ని పర్వతాల్లో లావా ద్రవం నిత్యం మండుతూ ఉంటుంది. అది ఎప్పుడు పేలుతుందో చెప్పలేం కష్టం. అయితే ఈ బిలం అలాంటిది కాదు. ఇది మానవ తప్పిదం వల్ల ఏర్పడిన ఓ భయానక ఘటన. ఈ నరకద్వారం గురించి తెలుసుకునే ముందు మనం 1995 జనవరి 8న తూర్పుగోదావరి జిల్లా పాషర్లపూడి గ్రామంలో చోటు చేసుకున్న ఘటన గురించి తెలుసుకోవాలి. చమురు అన్వేషణలో భాగంగా ఓఎన్జీసీ డ్రిల్లింగ్ పనులు జరుపుతుండగా గ్యాస్ లీక్ అయింది. ఆ వెంటనే నిప్పంటుకుంది. సుమారు 65 రోజుల పాటు అది మండుతూనే ఉంది. ఎట్టకేలకు నిపుణులు రంగంలోకి దిగి ఆ మంటలను అదుపులోకి తెచ్చారు. దాదాపు అలాంటి ఘటనే అష్కాబాద్కు 260 కిలోమీటర్ల దూరంలో చోటు చేసుకుంది. 1971లో సోవియట్ జియాలిస్టులు చమురు కోసం అక్కడ డ్రిల్లింగ్ చేపట్టారు. అక్కడ భారీ గ్యాస్ లీక్ అయింది. ఆ వెంటనే అక్కడ పెద్ద రంధ్రం ఏర్పడి భారీ బిలంగా ఏర్పడింది.